హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది ఒక చిన్ని సక్సెస్ లాంటిది చెప్పుకోవాలి ఈరోజు మనం చేసుకున్నటువంటి ఈ వీడియో. ఎందుకంటే రీసెంట్గా నాకు ఒక అతి చిన్న సైట్ ఒకటి వచ్చింది. ఓన్లీ 35 స్క్వేర్ మీటర్స్. ఈ 35 స్క్వేర్ మీటర్స్లో టాయిలెట్ అనేటువంటిది చూపించడం చాలా కష్టమైపోయింది. ఆ ప్లాన్ నేను మీకు చూపిస్తాను. నేను ఎలా దాన్ని ఓవర్కమ్ చేశాను అనేటువంటిది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ ప్లాన్లో నేను ఏం చేశానంటే పాసేజ్ అనేటువంటి ఒక ఐటెం, అంటే ఒక రూమ్ మనం అసైన్ చేస్తాం కదా, దాంట్లో మనం పాసేజ్ అనేటువంటిది ఒకటి ప్రొవైడ్ చేసాం. నేను మీకు ఆ డ్రాయింగ్ చూపిస్తాను, చూడండి. ఇది మన ఫస్ట్ సైట్ ప్లాన్లోకి వెళ్దాం. ఎంత ఉంది చూసుకుందాం. సైట్ వచ్చేసి ఈ పక్క 0 లేయర్ పెట్టుకుంటే బెటర్. మనం దీంట్లో మళ్ళీ రోడ్ వైడింగ్ కూడా వచ్చాక మనకి ఏమైందంటే సైట్ చిన్నదైపోయింది. ఇక్కడ దాకా రోడ్ వైడింగ్ వచ్చేసింది. సో ఈ ఏరియా 7.32 ఇంటూ 5.49, అది 40 స్క్వేర్ మీటర్. ఇది 40 స్క్వేర్ మీటర్ సైట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం 40 స్క్వేర్ మీటర్ కాబట్టి హద్దుల మీదకి మనం ఈ మార్జిన్స్ చూశారు కదా, హద్దుల మీదకి పెట్టేసాం ఈ బిల్డింగ్, ఈ రైట్, లెఫ్ట్ అండ్ రైట్. సో ఫ్రంట్ కొద్దిగా సైట్ వదలాలి కాబట్టి 2 మీటర్ 1.5 మీటర్ వదిలేం మనం. చూపిస్తున్నది కదా 1.5 మీటర్స్. సో రియర్ సైడ్ మనం ఇక్కడ కొద్దిగా వదులుకున్నాము. ఈ డిస్టెన్స్ ఎంత 0.45. ఇక్కడ మనకు టాయిలెట్ వచ్చింది అనమాట ప్లాన్లో. యాక్చువల్గా ఇక్కడ మనకు కిచెన్ వచ్చింది. నేను చూపిస్తాను దాన్ని ఏ విధంగా నేను ఓవర్కమ్ చేశానని. ఇది మన ప్లాన్. ఇప్పుడు దీంట్లో ఇంత పెద్ద స్టైర్ కేస్ పోయింది, ఇది హాల్ పోయింది. సో కిచెన్ కూడా రూల్స్ ప్రకారం 1.8 విడ్త్ పెట్టుకొని గీసేసాము. సో ఇప్పుడు ఆ టాయిలెట్కి మనకు 1.2, యాక్చువల్గా 1 మీటర్ ఇది విడ్త్ మనకు కావాల్సింది. కానీ నాకు ఇక్కడ 0.75 వస్తుంది. ఈ 0.75 నేను తగ్గించి ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి ఏమైనా పెంచుదామంటే కిచెన్ డైమెన్షన్ తగ్గిపోతుంది. సో దానికి నేను ఏం చేశానంటే ఇక్కడ మధ్యలో పాసేజ్ అనేటువంటి దాన్ని ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేశాను. పాసేజ్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసేసాను. ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను ఈ వాల్ తీసి మీకు ఇది గుర్తిద్దాం. ఇది రూమ్ అనేటువంటి లేయర్లో పాసేజ్ అనేటువంటిది ఆప్షన్ మనకు ఉంటుంది అనమాట. అది పెట్టాను నేను మీకు. నేను అండూ చేసి చూపిస్తాను. ఇది అరెస్ట్ చేసేద్దాం పాసేజ్. ఇది స్క్రూటినీ పాస్ అయిపోయింది. ఇది ప్రసాద్ గారని వైజాగ్లో ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్లాన్ ఇది. ఇప్పుడు చూడండి, DCR అసైన్ నేమ్ రూమ్లో ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కడైతే సెలెక్ట్ చేశానో అక్కడ పాసేజ్ ఉంటుంది. ఆ పాసేజ్ని ఇలా మనం సెలెక్ట్ చేయాలి. ఎంటర్. ఇది పాసేజ్ ఇక్కడ సెలెక్ట్ అయ్యింది కదా, అదనమాట. ఈ విధంగా మనం ఇచ్చుకున్నా కూడా మనకు సరిపోద్ది. జనరల్గా ఎల్ టైప్ హాల్స్ వస్తుంటాయి మనకు అప్పుడప్పుడు. అంటే డబుల్ బెడ్రూమ్, ఇటు ఒక బెడ్రూమ్, అటు ఒక బెడ్రూమ్ ఉండి సెంటర్లో 2 టాయిలెట్లు వచ్చేసి సెంటర్లో ఒక బిట్ మాదిరిగా వస్తుంది. సో మనం ఏం చేస్తుంటాం అంటే ఎల్ టైప్ రూమ్స్ దానికి తయారు చేస్తుంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్యాసేజ్ లేదనుకోండి ఇక్కడ, సో మనం దాన్ని ఎలా తయారు చేసి ఉండేవాళ్ళము, ఇలా ఎల్ లాగా. ఇప్పుడు చూడండి, పీ లైన్ అని చెప్పి ఈ విధంగా మనం క్రియేట్ చేసి ఉండేవాళ్ళం ఎల్ లాగా. ఈసారి నుంచి ఈ విధంగా మనం ఎల్ రూమ్స్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పాసేజ్ అనేటువంటిది మనం దానికి టైప్ చేసేస్తే ఇలా, ఇప్పుడు నేను గీసాను కదా పీ లైన్, ఇది ఇలా గీస్తాం. ఇది హాల్. సో ఇలా గీసుకోకుండా ఇప్పటి నుంచి మనం ఏం చేసుకోవచ్చు అంటే చక్కగా దానికి పాసేజ్ అని పేరు పెట్టేసేసి దాన్ని కూడా ఇట్లా వాల్ పెట్టేసేసి పాసేజ్ అని రూమ్ ఇచ్చామంటే ఇది స్క్రూటినీలో మనకు అప్రూవ్ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు నేను మీకు రన్ చేసి చూపిస్తాను, ఇది కరెక్ట్గా రన్ అయిందా లేదా అనేటువంటిది. సో లెట్స్ సీ. ఓకే, ఒక్కొక్కటి చెక్ చేసేసుకున్నాం. ఈ విధంగా అంటే ఆల్ టైం మనం ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు. ఒక డ్రాయింగ్లో ఒక్కటి ఏదన్నా మనకు డౌట్ ఉండేది ఎక్స్పెరిమెంట్ మీరు చేయొద్దులేండి, నేను చేస్తూ ఉంటాను. సో దేంట్లో అయితే మనం సక్సెస్ సాధిస్తామో దాంట్లో ఈ పాసేజ్ అనేటువంటిది అతి గొప్ప ఐటమ్ దొరికింది ఇప్పుడు మనకి.
ఎందుకు అంటే ప్రతిసారి ఆ హాల్ ఎల్లాగా వస్తుంది, అప్పుడు ఆ డైమెన్షన్ కొడితే కరెక్ట్గా కనిపించదు. 1.15 ఇంటూ 1.2 అని చెప్తుంది. ఇది ఈ పక్క పెద్దదాన్ని డైమెన్షన్ వదిలేసి చిన్నది ఎక్కడైతే ప్యాసేజ్ మొక్క ఉందో దాన్ని చూపిస్తుంటుంది అనమాట. సో ఆ విధంగా కాకుండా ఈసారి నుంచి మనం ప్యాసేజ్ అనేటువంటిది వాడుకున్నా కూడా స్క్రూటినీలో సక్సెస్ అయిపోతుంది అనేటువంటిది మనకి తెలిసిందనమాట ఈ డ్రాయింగ్ ద్వారా. దీంట్లో ఏం ఎర్రర్స్ ఏం రావు, అంత పర్ఫెక్ట్. సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే ఇప్పుడు ఏరియా స్టేట్మెంట్ వచ్చేస్తుంది మనకు. ఈ ప్లాన్ని ఆయన ప్రసాద్ గారు సబ్మిట్ చేశారు, చెప్పాను నేను ముందే ప్లాన్ సబ్మిట్ చేయకముందు. ఒకసారి చూడండి, ఈ విధంగా చేసి చూడండి, ప్యాసేజ్ పెట్టండి అని. సో ఆయన ప్యాసేజ్ పెట్టారు, సక్సెస్ అయ్యారు. సో మనకు కూడా అందరికీ మంచి లెసన్ వచ్చిందనమాట ఇది ఒక ప్లాన్ ద్వారా. చక్కగా మనకు ఆ పీడీసీఆర్ వాళ్ళు హెల్ప్ అరేంజ్ చేస్తే ఈ బాధలు ఏమీ ఉండవు. వాళ్ళు అరేంజ్ చేయరు కాబట్టి సో మనందరం కలిసి ఇక్కడ కామన్గా ఏదైనా నేర్చుకుందాం అని చెప్పి ఈ ప్లాట్ఫామ్ పెట్టుకున్నాం. సో పైన గ్రీన్ వచ్చింది, కింద గ్రీన్ వచ్చింది ఈఎన్సీ వ్యూవర్లో. సో ఏమి ఇబ్బంది లేదు. దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇది ఏరియా స్టేట్మెంట్. ఇక్కడ నేను పెట్టినటువంటి సెట్ బ్యాక్స్ నాకు వచ్చేసేది ఫ్రంట్ 1.5. ఇది ఖచ్చితంగా చూసుకోవాలి ఎప్పుడు కూడా సెట్ బ్యాక్స్, ఎందుకంటే కొంతమంది డైరెక్షన్ ఆఫ్ సర్కిల్స్లో ప్రాబ్లం చేసి పెడతారు. సైట్లో ఒక దగ్గర ఉంటుంది డైరెక్షన్ ఆఫ్ సర్కిల్, ఇక్కడ ప్లాన్లో ఒక రకంగా ఉంటుంది డైరెక్షన్ ఆఫ్ సర్కిల్. అందుకని అలా కాకుండా ఇక్కడ చూడండి, ఈ ప్లాన్లో అంటే ఇక్కడ వరకు ఉందిలేండి, మనకు మెట్లు ఉన్నాయి కదా, ఇది 1.33 మీటర్స్ పెట్టాను. ఇది ఇక్కడ ఈ ముందు కారిడార్ అనుకోండి, సర్వీస్ వరండా, కాబట్టి మనకేం ఇబ్బంది లేదనమాట. సో ఈ విధంగా మనం పాసేజ్ అనేటువంటిది చేసుకుంటే మనకు కూడా రూమ్స్ కరెక్ట్గా రెక్టాంగులర్ డైమెన్షన్ వస్తుంది. చక్కగా మనకు ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు కూడా అది అప్రూవ్డ్ అయ్యాక సో బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి.